ప్రధానమంత్రి మోదీ ముస్లిం రిజర్వేషన్ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణం పిటిషన్ వేస్తారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ ప్రకటించారు. ఈ అంశం రాజ్యాంగ ధర్మాసనం ముందు ఉండగా ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. ప్రభుత్వ జీవోలలో కోర్టు తీర్పుల్లోనూ ఇదే అంశం ఉందన్నారు. ఇది గ్రహించకుండా ప్రధానమంత్రి హోంమంత్రి మాట్లాడడం ప్రజలను పక్కదారి పట్టించడమే అంటున్న షబీర్ అలీతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తాజాగా దేశమంతా రిజర్వేషన్ల అంశం ఒక చర్చనీయాంశంగా మారింది. అక్కడ బీజేపీ ప్రచారంలో పదే పదే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి ఈబీసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పంచుతామంటుండగా కాంగ్రెస్ మాత్రం కాంగ్రెస్ నేతలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇది మత ఆధారంగా ఇవ్వలేదు, వెనుకబాటుతనం ఆధారంగానే ఇచ్చాము అని ఆధారాలు చూపిస్తున్నారు. అక్కడ కోర్టు పత్రాలు కావచ్చు, జీవోలు కావచ్చు చూపిస్తున్నారు. ఇదే అంశాన్ని తెర మీదకి తెస్తూ ప్రధానమంత్రి పదే పదే ఇలా ప్రచారం మత ప్రాతిపదికన పలు ప్రచార సభల్లో మతాన్ని ఎత్తి అలా మాట్లాడడాన్ని నేను అటెంప్ట్ కోర్టు ధిక్కార కేసు కూడా వేయగలుగుతాను. ప్రస్తుతం అది కోర్టులో ఇంకా ఉంది. ఆ అంశము ఎలా ఈ అంశాన్ని తెర మీద తెస్తారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ప్రధానమంత్రి స్థాయిలో మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నారు, దీన్ని నేను కోర్టులో సవాల్ చేస్తానని కూడా ప్రకటించడం జరిగింది. మాజీ మంత్రి, ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ వారి మాటల్లోనే మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ రిజర్వేషన్ల అంశం పెద్ద వివాదాస్పదంగా మారుతుంది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ప్రధానమంత్రి గారికి ఎలక్షన్ రాగానే హిందూ ముస్లిం 10 సంవత్సరాల లెక్క అయ్యండి సార్. దేశాన్ని ప్రగతి ఏం చేసినారు, ఎక్కడ ఏమైంది, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినారు, దేశం డాలర్తో రూపాయికి ఎంత పడిపోయింది, ఇవన్నీ ఆర్థిక పరిస్థితి ఏముంది అంటే దానికి హిందూ ముస్లిం ఒకటే జవాబు. ఇప్పుడు మా తెలుగు 2 రాష్ట్రాల్లో మంచిగా కలిసిమెలిసి ఉన్నాము. ఇప్పుడు వరకు ఈ 20 సంవత్సరాల్లో మాకు గొడవ రాలేదు. 25% బీసీలకు ఉన్నది, నా 15% ఎస్సీలకు ఉంది, 6% ఎస్టీలకు ఉంది. ఈ రిజర్వేషన్ కలిసే 46 ముందు 5 కొట్టేసింది కోర్టు. 4 చేయమన్నారు, 4 చేసినాం. ఇప్పుడు 2007 నుంచి 4% నుంచి కంటిన్యూగా మనకు 18 ఇయర్స్ నుంచి రిజర్వేషన్ కంటిన్యూ జరుగుతుంది. గతంలో కూడా బీసీ వృత్తుల ముస్లింలకు రిజర్వేషన్లు ఉన్నాయి, అయినా కూడా వీటిని మళ్ళీ స్పెషల్గా ఈ కేటగిరీ కింద ఎందుకు ఇచ్చారు? ఇది ముస్లిం అపీజ్మెంట్ రాజకీయం కదా అని బీజేపీ ఆరోపిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? ముస్లిం బీలో ఓన్లీ 3 ఉన్నారు. దుదకులోడు అంటే ఒకటే వర్డ్ 3 మన ప్రాంతాల్లో అలగల అంటారు. తెలంగాణలో లద్దాఖ్ బోల్తే, అక్కడ పింజరోళ్ళు అంటారు, కొన్ని చోట దుదకులోడు అంటారు. లద్దాఖ్, దిదకులోడు, పింజరా ఈ 3 వర్డ్స్ కూడా ఒకటే వ్యక్తికి అంటారు. దానికి ఒక్కనికే ఉన్నది రిజర్వేషన్, అది లద్దాఖ్ అనే వ్యక్తికి. అది వెరీ ఫ్యూ % చాలా నెగ్లిజిబుల్ కమ్యూనిటీ ఉన్నది. అది నా సెన్సస్ పెట్టేస్తే ఇక మీరెంత నేనెంత, ఇంట్లో ఎవరు బ్యాక్వర్డ్, ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఎవరు, సోషల్లీ బ్యాక్వర్డ్ ఎవరు, అంతా వచ్చేస్తుంది. మరోవైపు బీజేపీ నేతలు మేము ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ తెచ్చాము, ఈ రిజర్వేషన్ కూడా ముస్లింలకు లబ్ధి కలుగుతుంది, మళ్ళీ ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? మోదీ గారి రిజర్వేషను 3-4 ఇయర్స్ బ్యాక్ వచ్చింది. ఇది ఏమో 2004లో వచ్చింది. ఇది పాతగా నడుస్తుంది. మరి బీసీలకు ఉన్న తర్వాత ఈబీసీ అని ఎందుకు పెట్టినారు? ఈబీసీ ఉన్నాక మరి బీసీ రిజర్వేషన్ కూడా తీసేయాలి కదా. మరి అట్లనే ఎకనామికల్ బ్యాక్వర్డ్ అంటున్నారు. ఇవన్నీ ఈ ఎలక్షన్ టైంలో మళ్ళీ మోదీ గారు, అమిత్ షా గారు మళ్ళీ మాట్లాడారు కూడా. మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తారు, मैंने मुसलमानों के घरों में ईद में खाना खाया, उनके साथ मैंने घर में खाना ही नहीं पकता था, मैं सारा दिन खाता था, वो हमारे भाई అని చెప్పేశాడు. ఖతం అయిపోయింది. ఇక్కడ వెనుకబడితనం వల్ల రిజర్వేషన్ ఇచ్చినప్పటికీ మీరు ప్రచారం చేసుకుంటున్నది మాత్రం ముస్లిం రిజర్వేషన్ అనే పేరుతో ప్రచారం చేసుకోవడమే ఈ చిక్కులకు మూల కారణం అవుతుందని భావించవచ్చా? తెలిసినోడు తెలియనోడు ఏమాడతారు. प्रधानमंत्री देश का 140 करोड़ का प्राइम मिनिस्टर है, उनको तो मालूम होना चाहिए ना ये रिजर्वेशन कौन सा है. देश का होम मिनिस्टर जब बात कर रहे हैं तो उनको पता होना है कि मैं क्या बात कर रहा हूँ. లీగల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, 24 గంటలు ఉంటారు. ఈ సబ్జెక్ట్ మాట్లాడాలంటే ఇప్పుడు నేను ఇది రాసేటప్పుడు ఎంత చదువుకొని ఎన్ని జీవోలు కాపీ అన్నీ తీసుకొచ్చి మీ చేతికి ఇస్తున్నాను కదా. ఈ క్రానజరికల్ చూడు ఎట్లా ఉంది, ఇది చూడు, ముస్లిం ఆర్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అని దానికి ఎట్లా ఎప్పుడెప్పుడు విజయభాస్కర్ నుంచి మొదలు పెట్టుకోండి ఇక్కడ వరకు అన్నీ మీకు డాక్యుమెంట్ ఇస్తున్నాను. ఆయన కూడా ఏదైనా మాట్లాడే వాళ్ళే సబ్జెక్ట్, ఏదైనా రాష్ట్రానికి పోయేటప్పుడు సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు ఇప్పుడు మనకు అనుకోండి
అంటే మీరు పదే పదే ఎన్నికల్లో ముస్లిం రిజర్వేషన్ అనేసరికి మీరు అపీల్స్మెంట్ పాలిటిక్స్ చేస్తున్నప్పుడు మేమెందుకు మా ఓట్ బ్యాంక్ రాజకీయం చేయకూడదని వాళ్ళు అనుకుంటున్నారా? ఇదేనా ఇది రాజకీయంలో ఇట్లా జరగడం ఎంతవరకు దారితీస్తుంది, ఎటువైపు దారితీస్తుంది? సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందో నీకు దమ్ము ఉంటే సుప్రీంకోర్టులో చూపించుకో. నీ అటార్నీ జనరల్లో నీ సాలిటరీ జనరల్లో ఆడ పెట్టి కొట్లాడు, ఆడ చూపి సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుందో. సెంట్రల్ గవర్నమెంట్ గతంలో యూపీఏ ఉన్నప్పుడు ఫేవర్గా చేసింది, గవర్నమెంట్ అఫిడవిట్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్, ఈ రాష్ట్ర రిజర్వేషన్లో మేము రాను, రాష్ట్రానికి అధికారులు ఉన్నాయి, వాళ్ళు ఏది చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు అని ఇచ్చేసారు వాళ్ళు. మరి నీకెందుకు అభ్యంతరం? థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద వెనుకబాటుతనం వల్ల వచ్చిన ఈ రిజర్వేషన్లను ప్రధానమంత్రి కావచ్చు, హోంమంత్రి అమిత్ షా కావచ్చు, ప్రధానమంత్రి మోడీ కావచ్చు, పదే పదే ఈ అంశాలలో జోక్యం చేసుకోవడం న్యాయపరంగా ఇబ్బందిగా, అంటే న్యాయపరంగా తప్పుగా ఉంటుంది. ఎందుకంటే ఇది రాజ్యాంగ ధర్మాసనం కాన్స్టిట్యూషన్ బెంచ్ వద్ద ఈ కేసు ఉంది కాబట్టి ఈ కేసు పైన ఇలా ఉన్న సమయంలో అలా మాట్లాడకూడదు, ఇది కోర్టు ధిక్కారం కిందకే వస్తుంది. ఈ ఎక్కడైనా సామాన్య ప్రజలు ఏమైనా మాట్లాడుకోవచ్చు, కానీ ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న ప్రధానమంత్రి కావచ్చు, హోంమంత్రి కావచ్చు, పత్రాల ఆధారంగా న్యాయపరంగా వచ్చినటువంటి తీర్పుల ఆధారంగా జీవోల ఆధారంగా మాట్లాడాలే తప్ప సామాన్య ప్రజలు మాట్లాడే విధంగా మాట్లాడడం అనేది అది ప్రజల్ని పక్కదారి పట్టించడమే అవుతుంది. ఇది ఓట్ బ్యాంక్ రాజకీయం కోసమే ఇలా మాట్లాడుతున్నారని కూడా షబ్బీర్ అలీ ఆరోపిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. ఓవర్ టు స్టూడియో.